అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన ఆ స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ అందం చూసి, మీ ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం జరుగుతుంది. మీతోటి ప్రేమగా నటించడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఆ స్త్రీని మళ్ళీ దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియచేయండి. మీకైతే ఈరోజు స్త్రీ వల్ల ఈరోజు మీకు సంతోషం అయితే కలగబోతుంది. కానీ మీరు కొంతమంది తెలివైన స్వార్థం గల స్త్రీలనైతే దూరంగా పెట్టాలి, లేకపోతే మాత్రం మీకు నష్టం అనేది వాటిల్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా మరి మహిళలకైతే, పేద మహిళలకైతే ఎరుపు రంగు చీరలనైతే లేదా గాజులనైతే దానంగా అందించాలి. చాలా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ అనేది జరుగుతుంది. ఇక విద్యార్థులకు కూడా శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. దాంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి కోరిక తొందరగా నెరవేరిపోతుంది. కొత్త కోర్సుల్లో చేరాలనుకునే వారికి కోర్సుల్లో చేరడానికి శుభ సమయంగా ఉంది. రెజ్యూమ్లను పంపించడానికి కూడా ఇది రోజు మంచిగానే ఉన్నది. శుభ ఫలితాలను అందుకుంటారు. మంచి మంచి కంపెనీలలో ఉద్యోగం సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారు మాత్రం మంచి కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అనేవి అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితి అనేది కనిపిస్తున్నది. మరియు ముఖ్యంగా అయితే ఈ రోజు ఈ రాశి వారి మాత్రము అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మరియు ఈ ప్రయాణం చేసే సందర్భంలో జీవిత భాగస్వామితోటి మరియు ఇతరులతోటి మంచి ప్రవర్తనతోటి మెలగాల్సి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు మంచి ప్రవర్తనతో మాత్రమే మెప్పును పొందగల అవకాశాలు అయితే ఉన్నాయి. అనవసరమైనటువంటి తగవులకు, చర్చలకు మీరు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాలలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండాలి. అయితే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు ఈ రోజు పరిష్కారం పొందే అవకాశం ఉంది. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అయితే అందుకుంటారు. ఈ రోజు సామాజిక గౌరవం పొందడం వల్ల మీ మనోధైర్యం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో నవ్వుతూ సరదాగా గడపగలుగుతారు. మీ ఉల్లాసవంతమైన వ్యక్తిత్వం కారణంగా ఇంట్లో లేదా కార్యాలయాల్లోని మరి పెద్దలతోటి గౌరవం కూడా పొందగలుగుతారు. మనోధైర్యం మీలో పెరగబోతుంది. అంతా కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తనను మాత్రమే మీరు కొనసాగిస్తారు. ఈ రోజు మీతో మీ ప్రేమికులు దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ రాగాలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మరి రాశి వారికి మాత్రము విహారయాత్రకు లేదా తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త పని చేస్తే దానిలో మీకు అదృష్టం లభిస్తుంది. దీనివల్ల చాలా ప్రయోజనం అనేది చేకూరుతుంది. ప్రాపంచిక సుఖాలను, వ్యాపారాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు రాశి వారికి మాత్రం వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి కనిపిస్తున్నది. పెండింగ్ పనులు అయితే పూర్తవుతాయి. ఖచ్చితంగా ఈ రోజు చేపల పిండి పదార్థాలను తినిపించినట్లయితే విద్యార్థులకు మరి మంచి ఫలితం దక్కుతుంది. విజయం అందుకోగలుగుతారు. మరి ఆటంకాల దోషాలు అనేవి తొలగించబడతాయి. వ్యాపారంపై కూడా ఆసక్తి అనేది ఉంటుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉండడం అనేది రోజు జరుగుతుంది. అయితే అనారోగ్య సమస్యలు, అలసట, కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారు వాటి నుండి మందులను సేకరించడం వల్ల ఉపశమనం పొందగలుగుతారు. ఈ రోజు రాశి వారికి ఉపాధ్యాయుల మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. విద్యార్థులు శక్తి సామర్థ్యాల మేరకు మంచి ఫలితాలను పొందగలుగుతారు. దాన ధర్మాలు చేసినట్లయితే గనక దోష నివారణ జరిగిపోతుంది. మీ సంపాదించినటువంటి డబ్బులో ఈ రోజు కొంత భాగాన్ని మీరు ఈ రోజు పేదలకైతే మీరు ఈ రోజు దానంగా అందించాలి. చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు మంచి ధనం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు వాటి కోసము చేసే ప్రయత్నాలలో ఉన్న ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు బ్యాంకు రుణాలను తొందరగానే పొందగలుగుతారు. ఆలస్యాలు అనేవి జరగకుండా ఉంటాయి. వివాదం ఏదైనా కోర్టులో ఉంటే, అది పెండింగ్ లో ఉంటే దానిలో కూడా మీకు విజయం వరించే అవకాశం ఉంది. ప్రేమపూర్వక జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు కొత్త శక్తిని అనుభవిస్తారు. అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు. ఏ పని చేసినా దాంట్లో ఖచ్చితంగా మీకు విజయం వరించే అవకాశం ఉంది. నిజమైన హృదయంతో సేవ చేయటం వల్ల మేలు కలుగుతుంది. మనసుకు ప్రశాంతత దక్కుతుంది. ప్రేమపూర్వక వ్యవహారాన్ని మాత్రమే ఈ రోజు మీరు కొనసాగించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతోటి పనులను మొదలు పెట్టాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నరఘోష ఎక్కువగా ఉంది. నరదృష్టి తగలకుండా ఉండాలంటే మెళ్ళో కాలభైరవ రూపం ధరించండి.
మరియు చాలా మీకు శుభప్రదంగా ఉంటుంది ఇలా చేయట కారణంగా. మరియు ఈ రోజు గణపతి ఆలయ దర్శనం కూడా చేసుకోండి. మీకు మహాగణపతి మూల మంత్రం స్తుతించటం వలన మనసుకు ప్రశాంతత దక్కుతుంది, ఆందోళన తొలగించబడుతుంది, అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.